చోరీ అయినా లేదా పోగొట్టుకున్న ఫోన్లను వెతికి పట్టుకోవడంలో పోలీసులకు ఒకప్పుడు కష్టతరమయ్యేది. కానీ ఇప్పుడు బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి వారికి అందించడంలో తెలంగాణకు దేశంలోనే 2వ స్థానం దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఆచూకీ కనుక్కొని తిరిగి బాధితులకు అందించడంలో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. 206 రోజుల్లో 21,193 ఫోన్లను విజయవంతంగా బాధితులకు అప్పగించినట్టు డీజీపీ కార్యాలయం వివరాలు వెల్లడించింది. సెల్ ఫోన్లు పోగొట్టుకుంటున్న బాధితుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుందన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఆధ్వర్యంలో పోలీసుల సహకారంతో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఏర్పాటు చేశారు. తెలంగాణకు సంబంధించి సిఐడి అదనపు డీజీ షీకా గోయల్ ను నోడల్ అధికారిగా నియమించారు. 2023 మే 17 నుంచి దేశవ్యాప్తంగా సిఐఈఆర్ పనిచేయడం మొదలుపెట్టింది. ఫోన్ చోరీ అయిన పోగొట్టుకున్న పోలీసులకు ఫిర్యాదు చేస్తే అందుకు సంబంధించిన వివరాలు సిఐఆర్ పోర్టల్లో నమోదు చేస్తారు. ఆ ఫోన్ను ఎవరైనా వాడేందుకు ప్రయత్నిస్తే ఆ వివరాలు వెంటనే తెలిసిపోతాయి. వాటి ఆధారంగా సెల్ ఫోన్ ఆచూకీ కనుక్కొని స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 780 పోలీస్ స్టేషన్లలో సిఈఐఆర్ పోర్టల్ సదుపాయం కల్పించారు.